Hey guys, welcome to my channel Deepthi Talkies. సో ఈరోజు వచ్చేసి మేము ఇక్కడ ఒక ఇండియన్ వెజిటేబుల్ ఫార్మ్ కి వెళ్తున్నాము పికింగ్ కోసం అని. సో జనరల్ గా యుఎస్ లో ఇట్లా బెర్రీ పికింగ్, యాపిల్ పికింగ్ ఇవన్నీ ఫేమస్. సో మేము ఇవన్నీ ఆల్రెడీ చూసేసినాము. సో గోంగూర ఫార్మ్స్ అని ఒకటి దొరికింది. సో మన ఇండియన్ వెజిటేబుల్స్ దొరుకుతాయంట అక్కడ. చాలా లిస్ట్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉన్నాయి. సో నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా అవన్నీ చూడడానికి. ఈరోజు ఇక్కడ ఏమేమి వెజిటేబుల్స్ దొరుకుతాయి ఈరోజు మా హస్బెండ్ చెప్తాడు. చెప్పు బేటా. ఓక్రా, టొమాటో, తెలుగులో చెప్పొచ్చు. పచ్చిమిరపకాయలు, బెండకాయలు, దొండకాయలు. గట్టిగా చెప్పు. ఆ కాయలు అన్ని దొరుకుతాయి. దొండకాయలు, బెండకాయలు, మామిడికాయలు, పొట్లకాయలు, పొట్లకాయలు, ఇండియన్ వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ అన్ని ఉంటాయి. యా. సో మేము నిన్ననే వెజిటేబుల్స్ ఏమేమి దొరుకుతాయా, అసలు సీజన్ అయిపోతుంది అంటే సమ్మర్ ఎండ్ అవుతుంది కదా, అన్ని ఉంటాయా లేదా అని కాల్ కూడా చేసి కనుక్కున్నాము. ఓన్లీ బీరకాయలు అవేవో అవైలబుల్ లేవంట. యా చూద్దాం. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా. మేము వెళ్ళే ఫార్మ్స్ నేమ్ టిక్ స్మార్ట్ ఫార్మ్స్. అది పెంబర్ టౌన్ న్యూజెర్సీలో ఉంది. మాకు మేము ఎడిసన్ న్యూజెర్సీలో ఉంటాం కాబట్టి మాకు ఆల్మోస్ట్ 1 hour చూపిస్తుంది. అండ్ మాతో పాటు మా కజిన్స్ కూడా జాయిన్ అవుతున్నారు. వాళ్ళు బెన్సిలేమ్లో ఉంటారు, పెన్సిల్వేనియాలో. అండ్ వాళ్ళకి అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 37 minutes ఉంది. సో వాళ్ళు అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయారు, మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. అండ్ ఏదో పిక్కింగ్కి వెళ్తున్నామంటే పిక్కింగ్ అన్నకుండా మేము దీన్ని పిక్నిక్ లాగా చేసుకుందాం అని చెప్పేసి మేము ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వెళ్తున్నాము. సో అక్కడ ఫుడ్ తినడానికి అలౌడా లేదా అని కూడా మేము కనుక్కున్నాం అనమాట. సో ఇండియన్ ఫార్మ్స్ కాబట్టి అలానే ఏం కాదు, కొన్ని ఫార్మ్స్ లో అలౌ చేస్తారు కూర్చొని మన ఫుడ్ తినడానికి. సో ఈ ఫార్మ్ స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళు పిక్నిక్ స్పాట్ లాగా కూడా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారనమాట. వాళ్ళ దగ్గర ఇంకా హెయిర్ రైడ్స్, ట్రాక్టర్ రైడ్స్ ఇవి కూడా ఉన్నాయంట. చూద్దాం అసలు అవన్నీ ఎలా ఉంటాయో. అండ్ మోర్ ఓవర్ మనం మన ఫుడ్ తెచ్చుకుంటే వాళ్ళు అలౌ చేయడమే కాకుండా బనానా లీవ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారంట తినడానికి. ఈ స్పాట్ వచ్చేసి ఇట్లా ఉంది. మనం బేసికల్లీ ఇక్కడ కూర్చొని తినొచ్చు అనుకుంటాం. యా. సో కిడ్స్ ఆడుకోవడానికి చిన్న స్లైడ్ స్వింగ్స్ ఉన్నాయి. అనిపించట్లేదు, చూద్దాం లోపలికి వెళ్ళి చూద్దాం ఎవరైనా ఉన్నారేమో. బట్ సేమ్ ఇండియాలో ఫార్మ్స్ ఎలా ఉంటాయో అలానే కనిపిస్తుంది నాకైతే. వస్తుంది బనానా లీవ్స్. అయిరా నీకేం కనిపిస్తున్నాయి బేటా? చెప్పు, ఏమున్నాయి ఫామ్లో? ఏమున్నాయి చెప్పు. సే దట్ అవుట్. హార్స్ అను. ఇంత దూరంలో ఉన్న హార్సెస్ ని ఐరా చూసి గుర్తుపట్టేసి. వావ్. ఐరా దాదా ఇక్కడ ఉన్నాడు. లుక్, దాదా ఇస్ కమింగ్. హలో. ఏముంది బేటా? హార్స్. దాదాకి చెప్పు హార్స్ వస్తుంది. చెప్పు పో దాదాకి. సో ఈ టిక్ స్మార్ట్ ఫార్మ్స్ వచ్చేసి 7 acres లో ఉంది. అండ్ ఫార్మింగ్ వచ్చేసి ఓన్లీ ఈ ప్లేస్ మొత్తం ఫార్మింగ్ అంట. అండ్ మిగతా వెనక పార్ట్ మొత్తం పిక్నిక్ స్పాట్ లాగా, మనం జస్ట్ నేచర్ ఎక్స్పీరియన్స్ అవ్వడానికి. యా, నేను చెప్పినా కదా మా కజిన్స్ జాయిన్ అవుతున్నారని. వీళ్ళు ఆదర్శ్ అండ్ శృతి. ఇప్పుడు మేము ఫామ్ లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇది ఫామ్ వ్యూ అన్నమాట. ఇండియాలో లాగా ట్రీస్ మధ్యలో కూర్చొని వన భోజనం చేద్దామని పోతున్నాం. దాదా కుమ్మేయి అని చెప్పు.
రాదా కుమ్ము అను కుమ్ము. ఐరా ఏం చేస్తున్నావు? ఐరా లుక్అప్. ఐరా ఇక్కడ నన్ను చూడు. బాస్కెట్ తీసుకో. వెళ్దామా పికింగ్ కి? ఐరా చలో లెట్స్ గో. ఐరా వెజిటేబుల్ పికింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి చెప్పు శృతి. మనం పొట్లకాయతో స్టార్ట్ చేద్దాం. యా పొట్లకాయ ఇన్ USA. బేబీ ఇది బెస్ట్ కదా. ఇదేమో మొత్తం ముదిరిపోయింది అనుకుంటా. స్టార్టింగ్ లో చూసి ఒకటి రెండు ఉంటాయి. అంటే అందరూ స్ట్రాబెరీస్ అనుకుంటారు. మేము US లో ఇండియాలో కూడా మేము ఎప్పుడు ఇట్లా పిక్ చేయలేదు. ఫైనల్లీ అంటే వాళ్ళకి అడ్జస్ట్ ఇస్తారంట మనకి గోంగూర కావాలంటే. తినేసేయి. దోసకాయలు తీసుకుందామా శృతి? ఇది బేబీగా ఉన్నట్టు. ఇంకా చూద్దాం పలా. వావ్ కనిపిస్తావా? ఇంత పెద్దగా అయింది కదా. అదిగో అవి అవి చూడు అక్కడ ఉన్నాయి. ఆ రెండింటిలో ఏదైనా బాగుంటే తీసేసుకో. ఇక ఇక్కడ రౌండ్ ఉంది చూడు. ఇక్కడ అక్కడక్కడ లెఫ్ట్ లో నీ లెఫ్ట్ సైడ్ అది. యా going to pick cockroach. మీరైతే ఎట్లా కుక్ చేస్తారు అదేనా కాకరకాయ? నార్మల్గా మీడియం సైజ్లో బ్రో అంటే బెస్ట్ చాలా లేదు గట్టిగా. ఇదైతే ప్యూర్ ఇండియన్. ఇది ఇవ్వలేదా? కొంచెం లేట్గా అనిపిస్తుంది కదా ఇది. అది అయింది. ఇది ఇంత పెద్దగా ఉన్నట్టు అయినట్టే. తీయాలా? అది కట్టింగ్ కట్టర్ నీకు కావాలా బేటా? కాకరకాయ కావాలంట ఐరాకి. తింటావా మరి? ఇక్కడ హాయిగా ఉంది ప్రశాంతంగా పడుకోనికి. ఒక్కటి కాదన్నా అక్కడ 3 తీయాలి. తినవా మరి నువ్వు? ఒక కాయతో తినేస్తావు. ఇక్కడ ఒక చిన్న బెడ్ వేసి దానికి చుట్టుపక్కల మెష్ లాంటిది వేసి పురుగులు రాకుంటుంటే పడుకోవచ్చు. సేమ్ ఇది ఇండియాలో ఊర్లలో దొరుకుతుంది కదా ఆ కాకరకాయ. హైబ్రిడ్ కాదు. హైబ్రిడ్ అయితే ఇట్లా రావు. ఆర్గానిక్ ప్యూర్ ఆర్గానిక్. అది నా ఇది 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 తీసానా ఇంకొకటి? సరిపోతుంది. చాలా బాగుంది అరేంజ్మెంట్. నీ హైట్ కి సరిపోవట్లేదు కదా. ఇది ఇస్తానా? ఇటు నుంచి ఇలా అటు నుంచి బయటకు వెళ్ళొచ్చా మనం? ఓకే చలో లెట్స్ గో. తీసుకుందాం. నేతి బీరకాయ అంట ఇది. చాలా బాగుంది పెద్దగా. ఎప్పుడు చిన్నప్పుడు విన్నుంటాము.
స్మాల్ కాకరకాయ ఇప్పుడు అవి స్టఫింగ్ కోసం వస్తుంది. ఇంతకన్నా కొంచెం పెద్దగా ఉంటాయి ఇండియన్ మార్కెట్ లో అయితే. ఇవి లేతగా ఉన్నాయి, బాగున్నాయి స్టఫ్. ఓకే, ఇంత సైజ్ కాస్తాయేమో. ఇక్కడ ఎల్లో అయిపోయింది. ఇదిగో మనకు 1 పౌండ్ అయితే 1/2 kg సరిపోతాయి. చిన్ని చిన్ని కాకరకాయలు. ఇక్కడ వావ్, పెద్ద పెద్ద మిర్చి. దీంతో మిర్చి బజ్జీ చేసుకుంటే మస్తు ఉంటాయి. ఇవి కొన్ని పిక్చర్స్. ఒకటే చెట్టుకి ఎన్ని ఉన్నాయి చూడు. రెడ్ మిర్చి, దీంతో పండు మిరపకాయ చట్నీ చేసుకుంటూ ఉంటుంది, మస్తు ఉంటుంది. నెక్స్ట్ మనం వంకాయలు తెంపుదాం. ఇదిగో అక్కడ ఉన్నాయి చూడు, మస్తు ఉంది అయితే. నాకు అక్కడి నుంచి కనిపిస్తుంది. ఇట్లా లైన్స్ వచ్చేది ఇంకా టేస్టీ ఉంటాయి గుత్తి వంకాయ కర్రీకి. ఇక్కడ ఉన్నాయి చూడు ఇంకా. ఓకే, పండుగ అయిపోయినాయి. రైప్ అవ్వలేదు శృతి. ఇదిగో ఎండకు అలా సౌండ్ అలా వచ్చింది కలర్. బాగున్నాయి. అసలు మన వాళ్ళు వంకాయ అంటే వదులుతారా వదినా? కింగ్ ఆఫ్ వెజిటబుల్స్. మన వెజిటేరియన్స్ కి ఇంకా నచ్చుతుంది. ఫైనల్లీ ఇంకా గోంగూర ఒక్కటి మిగిలింది మేము కట్ చేసుకోవడానికి. కాకపోతే ఇది వాళ్ళే కట్ చేసి ఇస్తారంట, అంత ఈజీ కాదు కదా పిక్ చేసుకోవడం. యాక్చువల్లీ నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు గోంగూర మిస్ అవుతానేమో అని చాలా అనుకుంటుండే. యాక్చువల్ మిస్ అయినా కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ట్రై చేయాలి. మన మమ్మీలో కాకపోయినా మనం ఇక్కడ ఇండియన్ మార్కెట్ లో దొరుకుతుంది. నేను కూడా చాలా సార్లు ట్రై చేసిన, కాకపోతే ఆ టేస్ట్ ఎందుకో అంత రాలేదు. చూద్దాం ఈ గోంగూర ఎట్లుంటుంది. ఇక్కడైతే కొంచెం ముదిరిపోయిన గోంగూర ఉంది, మనం లేదా తెప్పించుకుందాం. యాక్చువల్లీ ఈ ఫార్మ్స్ గోంగూర ఫార్మ్సే, మెయిన్లీ గోంగూర ఫార్మ్ దీని పేరు. మిగతా వెజ్జీస్ అని ఎక్స్ట్రా అనుకుంటా. ఇంకా బెర్రీస్ అవన్నీ పక్కన పెట్టి ఇక్కడ రావడానికి ఇట్లనే మంచి గోంగూర తినాలి.